హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను గోధుమ పిండితో తీపి బోండాలు ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. ఇవి వచ్చేసి హెల్త్ కూడా చాలా మంచిదండి. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. సో నేను ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి. సో 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. సో ఇప్పుడు ముందైతే బెల్లాన్ని మనం కరగనిద్దామండి. సో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి బెల్లం వేద్దామండి. ఇప్పుడు ఈ కప్పుతో వాటర్ పోద్దామండి బెల్లంలో. బెల్లం అయితే కరిగిపోయిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఇప్పుడు వడకట్టుకుందామండి. ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుదామండి. ఇప్పుడు గోధుమ పిండిని కలుపుకుందామండి. సో ఈ కప్పుతో అయితే 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ముందు కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి. ఇలాచీ కూడా వేయాలండి. సో మనం ఇప్పుడు ఏదైతే కరగబెట్టుకున్నామో ఆ బెల్లం వాటర్ దీంట్లో వేసి గోధుమ పిండిని కలుపుకోవాలండి. మరీ లూజుగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. మధ్యలో కనుక ఏదైనా ఉండలు ఉన్నట్లయితే చేతితో ఇలా నీట్గా కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం లైట్గా సోడా వేద్దామండి. లైట్గా సోడా వేసి దీన్ని మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుకుందామండి. ఈ విధంగా ఉంటే చాలండి. సో బొండాలు వేసేటప్పుడు చక్కగా నీట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుదామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్ని చిన్ని బోండాలలాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. చాలా తక్కువ టైంతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా గోధుమ పిండితో తీపి బొండాలు చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో అప్పటికప్పుడు క్షణాల్లో కూడా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి,
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలో టేస్టీ గోధుమ పిండితో తీపి బోండాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.